వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. తాజాగా మరో 4 ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్ నుంచి కబురు రావడంతో వారందరూ తాడేపల్లి చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయానికి చింతలపూడి, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా సమావేశమవుతున్న సీఎం జగన్ నియోజకవర్గ పరిస్థితిపై చర్చిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల స్థానచలనం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సెకండ్ ఫేజ్ మార్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. 1-2 రోజుల్లో కొత్త సమన్వయకర్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సీఎంఓ నుంచి పిలుపొచ్చిన నేతల్లో ప్రస్తుతం టెన్షన్ కనబడుతోంది. క్యాంప్ కార్యాలయానికి మంత్రి వేణు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు చేరుకున్నారు. వీరితో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి చేరుకున్నారు. ప్రధానంగా ఎవరిని మార్చాలి, ఎవరికి ప్రత్యామ్నాయంగా ఉంచాలనే అంశంపై చర్చలు జరుగుతున్నట్టుగా